ప్రార్థన చేసినప్పుడు అడగాలి, అయ్యా వచ్చి విడిపించము, త్వరగా రమ్ము నాయన. ఆలస్యమైతే నా జీవితంలో ప్రమాదం ఉంది, ఆలస్యమైతే నా జీవితంలో కీడు ఉంది, ఆలస్యమైతే నేను ఈ సన్నిధికి దూరం అయిపోతాను, ఆలస్యమైతే ప్రభా అన్నిటిలో కోల్పోతాను ప్రభా అని దేవుణ్ణి మనం రమ్మని అడగాలి. హల్లెలూయా. తర్వాత ఏమంటుంది? యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము అంటే సహాయం చేయడానికి త్వరగా రమ్ము. తర్వాత నా ప్రాణము తీగోవారు సిగ్గుపడి అవమానులు గాక నాకు కీడు చేయవారు అన్నారు. అది దీనికి అర్థమవుతుందండి. అంటే ఇప్పుడు ఏమో అనుకుంటున్నావు, నాకేం పర్లేదు, నేను సంపాదించేశాను, డబ్బు సంపాదించేశాను, బంగారం సంపాదించేశాను, ఇల్లు సంపాదించేశాను, కావులు సంపాదించేశాను, అన్నీ చేసేసాను, అన్నీ కట్టేసుకున్నాను, ఇక నాకేమో నన్ను ఎవడు కట్టిపోయేవాడు లేడు నువ్వు అనుకుంటా ఉన్నావు. కానీ మనం ఆలోచన చేయాలి, ఏ సమయంలో ప్రమాదం జరిగిందో, ఏ సమయంలో ప్రాణాలు పోతే, ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి దేవుడు అండ మనకు కావాలి. నేను డబ్బుని రక్షించలేదు, నీకున్న యోధ, నీకున్న సిరి సంపదలు నేను రక్షించలేదు, నేను రక్షించగలవాడు దేవుడు ఒక్కడే. తన మూడవ వచనం ఏమంటుంది? నాకు కీడు చేయవారు వెనక్కి మళ్ళింపబడి సిగ్గునందురుగాక ఆహా ఆహా అని పలుకువారు అవమానము చూసి ఏమైపోతారంట? ఎగిరి వాళ్ళందరూ ఏమవుతారు? 2 రోజులకి ఎగిరేవాళ్ళు, ఎగస్ట్రాలు చేసేవాళ్ళు, పాడు చేయాలనుకున్న వాళ్ళు, సంపాలనుకున్న వాళ్ళు, సిగ్గుపరచాలనుకున్న వాళ్ళు ఒక రోజున అవమాన పాలైపోతారు, అపహాస పాలైపోతారు. అన్నిట్లో కూడా వారు భయంకర పరిస్థితికి దిగజారే అవకాశం ఉంది. తర్వాత ఎవరంటండి? నిన్ను వెతికేవారు నిన్ను గూర్చి అంటే దేవుణ్ణి వెతికేవారు, దేవుణ్ణి వెతికేవారు ఏం చేస్తారంట? ఉత్సాహిస్తారు, సంతోషిస్తారు. ఆ రక్షణ బట్టి ప్రేమించేవారు అందరూ దేవుడిని మహిమపరుస్తారు. ఎవరు దేవుడిని మహిమపరిచేది? దేవుడిని మహిమపరిచేది ఎవరు? రక్షించబడిన వాళ్ళు. రక్షించబడిన వాళ్ళు ఎవరు? రక్షించబడిన వాళ్ళు పై రక్షించబడిన వాళ్ళు కాదు. జబ్బు తగ్గితే రక్షించబడతాను, నాకు ఈ బాధలు పోతే రక్షించబడతాను, లేక ఈ బాధలు పోతే రక్షించబడతాను, పెళ్ళిళ్ళు అవుతే రక్షించబడతాను, ఇలాంటి చెత్త కాదు. నిజమైన మారు మనసు పొందు. ఇక సావైన బ్రతకైన దేవుడితోనే నడుస్తాను, దేవుడితో ఉన్న వాళ్ళకే ఈ రక్షణ ఉంది. హల్లెలూయా. వాళ్ళని